నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్రా గ్రామంలో యువ నాయకుడు కాయితీ ఆశాదీప్ రెడ్డి సర్పంచ్ గా ఎల్లికల్ గ్రామంలో నామినేషన్ వేయడం జరిగింది. తాండ్రా గ్రామ ప్రజలు తండోపతండాలుగా ఆశాదీప్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తూ బ్యాండ్ బాజాలతో నామినేషన్ కు కదిలారు. ఈ సందర్భంగా తాండ్రా గ్రామస్తులు మాట్లాడుతూ తాండ్రా గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న యువ నాయకుడు ఆశాదీప్ రెడ్డి ఏ పదవి లేకుండా తాండ్రా గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాండ్రా ప్రజల కోసం మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, ఎవరైనా చనిపోతే ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సహాయం చేయటం, తాండ్రా గ్రామంలో ముగ్గుల పోటీలు, క్రికెట్ టోర్నమెంట్లకు బహుమతులు ఇస్తూ యువతీ యువకులను ప్రోత్సహించడంతో ఈ రోజు ఊరు మొత్తం ఒక్కటై ఆయన కోసం కదిలిందని, ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కాయితే ఆశాదీప్ రెడ్డి మాట్లాడుతూ తాండ్రా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సహాయ సహకారాలు అందించారని, వారి కోరిక మేరకు తాండ్రా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని, తాండ్రా గ్రామ అభివృద్ధి కోసం నీతి నిజాయితీయే లక్ష్యంగా అభివృద్ధి కోసం పాటుపడతానని, దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తాండ్రా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తాండ్రా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ప్రేమ అనురాగాలతోని అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి నన్ను ఎన్నుకోవడం జరిగింది. నామినేషన్ వేశాను. రేపు పొద్దున తప్పకుండా ఎలాంటి తప్పుడు పనులు కానీ ఏం ఆశించకుండా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని నేను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.